ताकि संविधान एक देश में एक निशान, एक विधान, एक प्रधान, इसको हम साकार कर सकें। यह मोदी जी ने बखूबी करके दिखाया है। దేశంలో గత అనేక సంవత్సరాలుగా 70 సంవత్సరాల నుంచి 370 ఆర్టికల్, అదే ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రెండు విధానాలు, రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలకు తిలోదకాలు పలికినారు. కాబట్టి 370 ఆర్టికల్ తొలగించడం ద్వారా ఈ రోజు అక్కడ సమన్వయం జరుగుతుంది. ఆ రకంగా రెండు రాజ్యాంగాలు కానీ, రెండు జెండాలు కానీ, రెండు విధానాలు కానీ లేవు. అందరికీ రాజ్యాంగం ఒకటే ఈ రోజు. और कांग्रेस के समय में मजबूत सरकार नहीं होती, मजबूर और लाचार सरकार होती है। और लाचार सरकार का मतलब होता है कि आतंकवादियों को प्रधानमंत्री बातचीत के लिए निमंत्रण देते हैं। लाचार सरकार का मतलब होता है आए दिन भ्रष्टाचार होते हैं। 2G, 3G, कोयला घोटाला, पनडुब्बी घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला। और मजबूत सरकार मोदी जी का मतलब होता है पिछले 10 साल में एक भी भ्रष्टाचार की घटना नहीं घटती है। इसको हम मजबूत सरकार कहते हैं। ఒక శక్తివంతమైన ప్రభుత్వము కావాలి అన్నప్పుడు కాంగ్రెస్ శక్తివంత ప్రభుత్వాన్ని ఇయ్యలేదు, బలహీనమైన ప్రభుత్వాన్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది. కాబట్టి బలహీనులు ఎక్కడిగా కూడా మరి బలహీనులే. కాబట్టి బలహీనులు చేసే పనులకు దేశంలో అనేకమైన అరాజకాలు, అనేకమైన విధ్వంసాలు, అనేకమైనటువంటి దోపిడీ విధానాలకు నిలయంగా 3G, 2G, 4G వరకు కూడా ఆ రకంగా దోచుకునే ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఒక బలహీన ప్రభుత్వం ఇచ్చింది. బలపడే ప్రభుత్వము, బలమైన ప్రభుత్వము ఏతుందో మోడీ గారి ప్రభుత్వము. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో దేశంలో సమన్యాయము, సమధర్మము, అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తుంది. అదే శక్తివంతమైన ప్రభుత్వము, అదే మోడీ గారి ప్రభుత్వం. मजबूत सरकार का मतलब होता है आदिवासी भाइयों की चिंता करना। और मैं यहां बताना चाहता हूं कि 70 साल से आदिवासियों की चिंता कभी भी किसी सरकार ने नहीं की। अगर उनकी चिंता की गई तो वो प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में चिंता की गई। और मैं यहां यह भी बताना चाहता हूं, चाहे जनजातीय गौरव दिवस मनाने की बात हो, चाहे फॉरेस्ट प्रोड्यूस की MSP देने का विषय हो, चाहे फॉरेस्ट प्रोड्यूस की संख्या को 10% से बढ़ाकर के 90% तक पहुंचाना हो, चाहे हमारे ट्राइबल लोगों के लिए ट्राइबल म्यूजियम हैदराबाद में खोलने का विषय हो, और चाहे विकास के दृष्टि से एकलव्य विद्यालय को खोल करके उनको मुख्य धारा में शामिल करने का सवाल हो, हर जगह ट्राइबल के लिए काम किया है। और उनकी संस्कृति की रक्षा के लिए अगर किसी ने काम किया है तो नरेंद्र मोदी की सरकार ने किया है। और मैं अजमीरा सीतारमन को विश्वास दिलाना चाहता हूं कि ट्राइबल की पूरी चिंता होगी और नॉन ट्राइबल को भी मुख्य धारा में लेकर के आगे बढ़ेंगे। इस तरीके से विकास होगा। ముఖ్యంగా శక్తివంతమైన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వము మరి గిరిజనుల కోసం పనిచేస్తున్నది. గిరిజనులకు అనేకమైన అవకాశాలు ఇచ్చే ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వము. గిరిజనుల యొక్క వికాసము, గిరిజనుల యొక్క అభివృద్ధి, గిరిజనుల యొక్క అవకాశాలన్నింటినీ కూడా మరి గొడించి పెట్టే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టే శక్తివంతమైన ప్రభుత్వము. అదే ప్రకారంగా జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలుగా కూడా గిరిజనులకు సమానమైనటువంటి న్యాయాన్ని ఇచ్చే ప్రభుత్వము. అదే ప్రకారంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే రైతులకు వాళ్ళకు MSP ఉందో కనీస మద్దతు పండించిన పంటలకు కానీ వారికి ఉత్పత్తులకు కానీ ఇచ్చిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వము. కాబట్టే గిరిజనుల కోసమే పనిచేసే ప్రభుత్వము. కాబట్టే ఈరోజు గిరిజన శాఖకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక శక్తివంతమైన నాయకుడు, శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే నాయకుడుగా గిరిజనులకు పూర్తి సహకరిస్తున్న ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వం. मित्रों, मोदी जी के नेतृत्व में देश आज आर्थिक दृष्टि से आगे बढ़ रहा है। जहां सारे देश आज आर्थिक मंदी से गुजर रहे हैं, चाहे अमेरिका हो, चाहे यूरोप के देश हो, चाहे ऑस्ट्रेलिया हो, चाहे जापान हो, चाहे रशिया हो, चाहे चाइना हो, ये सारे देश की आर्थिक नीति जब नीचे जा रही है, मुसीबत में है,
तो भारत एक अकेला देश है जिसकी अर्थव्यवस्था 11वें नंबर से छलांग लगाकर 5वें नंबर की अर्थव्यवस्था बन गई है। 5वें नंबर की अर्थव्यवस्था। ఆర్థికంగా భారతదేశం బలపడుతున్నది. బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థను ఈ రోజు మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో దాన్ని 11 స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకోవడం జరిగింది. కాబట్టి భారతదేశము ఆర్థికంగా బలపడుతూ ఇంకొక పక్క మరి అనేక దేశాల్లో కూడా ఆర్థికమైనటువంటి అభివృద్ధి లేకున్నప్పటికీ వాటిని అధికంగా మించి ఈ రోజు అనేక అడ్డగలు తొలగించి ఈ రోజు ఆర్థికంగా బలపడినటువంటి భారతదేశం ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం. आज अगर हम देखें तो लगभग 25 करोड़ लोग गरीबी की रेखा से ऊपर उठ गए हैं। यह नीति आयोग की रिपोर्ट है और आपको जानकर खुशी होगी कि तीसरी बार आप प्रधानमंत्री मोदी जी को प्रधानमंत्री बनाएंगे और विनोद राव को और अजीरा सीतारमन को आप दिल्ली भेजेंगे। भारत 2 साल के अंदर तीसरी अर्थव्यवस्था बन जाएगा। तीसरी अर्थव्यवस्था बन जाएगा। దేశంలోని పేదరికం నిర్మూలన అవుతుందో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే 25 కోట్ల ప్రజలు పేదరికం నుంచి ఆ యొక్క పేదరికం సాధన నుంచి పైకి చేరుకున్నారు. కాబట్టి ఈరోజు యావత్ దేశంలో 25 కోట్ల మంది పేదలకు అవకాశాలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు ఏపీఎల్ కిందకి రావడం జరిగింది. అదే ప్రకారంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో పేదరికంలో గిరిజనులైనటువంటి వాళ్ళకి కూడా దాంట్లో భాగస్వామ్యం వచ్చింది. అందుకోసం మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సీతారాం నాయక్ గారిని అధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. आज भारत मोदी जी के नेतृत्व में अर्थ जगत में आर्थिक दृष्टि से बहुत तीव्र गति से आगे जा रहा है। इलेक्ट्रॉनिक्स में हम लोगों का एक्सपोर्ट बढ़ गया है। हमारा फार्मास्यूटिकल्स में 138% हमारा एक्सपोर्ट बढ़ गया। 138%। आज दुनिया की सबसे सस्ती और सबसे असरदार दवा भारत बना रहा है और भारत एक्सपोर्ट में दूसरे नंबर का देश हो गया। दुनिया की डिस्पेंसरी बन गया। ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఈ రోజు భారతదేశం అన్నిట్లో కూడా అధికంగా ముందుకు సాగుతున్నది. అభివృద్ధిలో, ఉత్పత్తిలో, అదేవిధంగా మరి మనం చేసే యొక్క ఉత్పత్తులను బయట అమ్ముకోవడం కోసము ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ మందుల కంపెనీలు తయారు చేసే మందులు అవుతున్నాయో గత 10 సంవత్సరాల్లో 138% విదేశాలకు ప్రపంచవ్యాప్తంగా కూడా వాటిని మనం రవాణా చేసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి అందుకోసమే ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఈ రోజు భారతదేశం ఎదుగుతున్నది. ऑटोमोबाइल इंडस्ट्री में हमने जापान को पछाड़ के हम तीसरे नंबर पर आ गए। तीसरे नंबर पर। और टॉय इंडस्ट्री में हम तीसरे नंबर पर आ गए। और आप लोगों के हाथ में जो मोबाइल है, जो मोबाइल आप लेके चलते हैं, 10 साल पहले इस पे लिखा होता था मेड इन चाइना, मेड इन कोरिया, मेड इन ताइवान, मेड इन जापान। आज आपके सबके मोबाइल पर लिखा है मेड इन इंडिया। आज भारत मोबाइल बनाने लगा। ये हमको समझना है। ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం ఎంతుందో జపాన్ నెంబర్ 1 ఉండే, కానీ ఈ రోజు భారతదేశం దాని చేరువలో ఉన్నది. భారతదేశ కౌశలాలను స్వయంగా ఆటోమొబైల్ రంగంలో మనకు ఉత్పత్తి దాని అన్నిటికీ దాటే పరిస్థితి ఏర్పడ్డది. అంతేకాకుండా గత 10 సంవత్సరాల క్రితము దేశంలోని ఏదైతే మన సెల్ ఫోన్లు ఉత్పత్తి చేసే దాంట్లో మనం ఎక్కడో ఉన్నాము. కానీ ఈరోజు దేశంలో గర్వించదగ్గ విషయం ఏంటంటే మన దేశం మొత్తం ప్రపంచంలో ఏదైతే సెల్ ఫోన్లు తయారుతున్నాయో అంతకంటే రెట్టింపు స్థాయిలో ఈరోజు సెల్ ఫోన్లు భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా పేరుతోటి, మేక్ ఫర్ ఇండియా పేరుతోటి తయారీ సెల్ ఫోన్లు మనం ఉత్పత్తి చేస్తున్నాము. ఈరోజు దేశంలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఉత్పత్తిదారుగా ఉన్నాం. मित्रों, एक बात और बताना चाहूंगा कि 10 साल में मोदी जी ने भारत को मजबूत बनाने के लिए गांव की चिंता की, गरीब की चिंता की, हमारे युवा भाई की चिंता की, दलित की चिंता की, वंचित की चिंता की, पीड़ित की चिंता की, किसान की चिंता की, महिला की चिंता की। इन सब की चिंता करने के कारण आज भारत मजबूत हुआ है। प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना 80 करोड़ की जनता को मुफ्त राशन देने का काम किया। प्रधानमंत्री किसान सम्मान निधि हर चौथे महीने 2000 रुपए उनके बैंक के खाते में डाला। 11 करोड़ 78 लाख किसान के खाते में डाला।
प्रधानमंत्री आवास योजना 4 करोड़ मकान बना करके दिए, और आप फिर से इनको जिता के भेजना, 3 करोड़ और मकान बनेंगे अगले 5 साल में, और वो गरीब लोगों को दिए जाएंगे। उसी तरीके से उज्ज्वला योजना 10 करोड़ लोगों को गैस का सिलेंडर दिया गया और गैस का कनेक्शन दिया गया। आयुष्मान भारत लगभग 55 करोड़ लोगों को 5 लाख रुपए का हेल्थ कवर दिया, 5 लाख रुपए का। और मैं यहां बताना चाहता हूं सबको, आप नोट कर लीजिए, आपने हमारे सीतारमन नायक को भेजना, विनोद राव को भेजना, इनको चुनाव जिताना। मोदी जी ने तय किया है इस देश में 70 साल से 70 ईयर्स से ऊपर का कोई भी बुजुर्ग और कोई भी माता जो भी होगी, उसको हर साल गंभीर बीमारी के इलाज के लिए हर साल 5 लाख रुपए का आयुष्मान भारत में कवर दिया जाएगा। ముఖ్యంగా దేశంలో అనేకమైన మార్పులు వస్తున్నాయి. గత 10 సంవత్సరాల క్రితం గ్రామం గురించి కానీ అదేవిధంగా పేదవాని గురించి కానీ ఆలోచన తక్కువ. కానీ ముఖ్యంగా మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో పల్లెటూరు గురించి, మరి అదేవిధంగా పేదవాని గురించి, యువకుల గురించి, మహిళల గురించి, రైతుల గురించి, ఏదైతే ఉత్పత్తిదారులు వాళ్ళ గురించి ఆలోచించే గొప్ప నాయకుడు. కాబట్టే ఈరోజు దేశవ్యాప్తంగా అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. అదేవిధంగా సంక్షేమ పథకాల రూపంలో మరి పండించిన పంటకు, అదే ప్రకారంగా ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు, దాంతోపాటు 80 కోట్ల మంది ప్రజలకు ఏతుందో పేదరికంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా గత 3 సంవత్సరాల నుంచి బియ్యం ఇస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇచ్చడం కోసం ఏర్పాటు చేశారు. దాంతోపాటు 70 ఏళ్లు పైబట్టేటువంటి తల్లులకు, అన్నులకు కూడా మరి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏతుందో 5 లక్షల రూపాయలు వాళ్ళకు కావాల్సిన సహాయాన్ని అందించడం జరుగుతున్నది. ఆ రకంగా ఆయుష్మాన్ భారత్ను పేదవాళ్లకు, పెద్దవాళ్లకు అందించే కార్యక్రమాన్ని మోడీ గారు కొనసాగిస్తున్నారు. अगले 5 साल में गैस का कनेक्शन अब सिलेंडर से नहीं मिलेगा, घर तक पाइप लाई जाएगी और पाइप से गैस का कनेक्शन मिलेगा। इस तरीके की व्यवस्था की जाएगी। अगले 5 साल में भारत दाल में और तेल में, दलहन में और तेल में भारत आत्मनिर्भर हो जाएगा। और अगले 5 साल में